అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 ప్రశ్నాపత్రం లీక్ అయిందని చెప్పేసి స్వయాన బీహార్లో అరెస్ట్ అయినటువంటి అనురాగ్ యాదవ్ అనే ఒక దోషి తన కంక్లూజన్ స్టేట్మెంట్లో ఇచ్చిన తర్వాత కూడా అసమర్థ నరేంద్ర మోడీ, అసమర్థ బీజేపీ ప్రభుత్వం ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంకా దాన్ని దాచిపెట్టి దాని మీద చర్యలు తీసుకోకుండా వ్యవహరిస్తున్న తీరు ఈరోజు 24,30,000 చిల్లర మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఈరోజు భారతదేశం వ్యాప్తంగా మన్ కీ బాత్ అంటూ, పరీక్షపై చర్చ అంటూ అనేక విషయాల్లో స్పందించే నరేంద్ర మోడీ ఈ ఎంసెట్ నీట్ పరీక్షా పత్రం లీక్పై ఇంతవరకు స్పందించకపోవడం, ట్విట్టర్లో ప్రతి విషయమై హైప్ కోసం వాడుకునే నరేంద్ర మోడీ కనీసం ఒక ట్వీట్ కూడా చేయకపోవడం, కేంద్ర ప్రభుత్వం బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ ఎన్నికల రిజల్ట్కు ముందు వాళ్ళు చేసినటువంటి మోసాలు బయటపడతాయి అని చెప్పేసి రిజల్ట్ ఇవ్వడాన్ని మీ యూత్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా అఖిల పక్షాల ఆధ్వర్యంలో ఇండియా కూటమి పక్షాన ఈరోజు నరేంద్ర మోడీ మెడలు వంచే వరకు పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం 2023 నీట్లో 720 అవుట్ ఆఫ్ 720 ఇద్దరికి మాత్రమే వచ్చింది. అంతకుముందు 2022 నీట్లో 720 అవుట్ ఆఫ్ 720 ముగ్గురికి మాత్రమే వచ్చింది. ఏ నీట్ పరీక్షలో కూడా 720 అవుట్ ఆఫ్ 720 అనే మార్క్స్ ఇంతవరకు డబల్ డిజిట్ కూడా టచ్ కాలేదు. కానీ ఈరోజు 2024లో 720 అవుట్ ఆఫ్ 720 67 మంది విద్యార్థులకు రావడం, హర్యానాలోని ఒకే ఒక కేంద్రంలో పరీక్షా సెంటర్లో 6గురికి 720 అవుట్ ఆఫ్ 720 రావడాన్ని ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి అనుమానాలకు తావెత్తుతుంది. పరీక్షా పత్రాన్ని ఈరోజు కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే అమ్ముకుంటూ ఈరోజు బీజేపీ కూడా అదే విధంగా 30 లక్షలకి అమ్ముకొని ఈ అత్యంత ప్రతిష్టాత్మకంగా నేషనల్ టెస్టింగ్ అకాడమీ పేరుతో ఈరోజు చేస్తున్నటువంటి అనేక పరీక్షల మీద కూడా ఈరోజు సందేహాలు, అనుమానాలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి, యువకుడికి రేకెత్తుతున్నాయి. దీనికి బాధ్యత వహించే కేంద్ర మంత్రి తక్షణమే రాజీనామా చేసి విద్యార్థులందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నీట్ పరీక్షను రద్దు చేయాలని, అట్లాగే ఎన్టీఏను కూడా రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ ఖమ్మం జిల్లా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీని ఇవాళ ఎస్ఆర్ఎన్ బీఆర్ కాలేజ్ నుంచి ఇవాళ మన జడ్పీ సెంటర్ వరకు కూడా చేయడానికి మేము నిశ్చయించుకున్నాం. ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతూ ఉన్నాయి, అనేక పరీక్షలు లీక్ అవుతూ ఉన్నాయి. ఇవాళ సాక్షాత్తు సెంట్రల్ గవర్నమెంట్ పేపర్ కూడా లీక్ అవడం ఇవాళ విద్యార్థి లోకాన్ని కలవర పెడతా ఉందని చెప్పేసి మేము అంటా ఉన్నాం. వెంటనే ఇవాళ నీట్ పరీక్ష రద్దు చేయాలా, ఎన్టీఏ రద్దు చేయాలా. ఎందుకంటే ఇవాళ ఎక్కడైతే బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడి పరీక్ష పేపర్ లీక్ అయింది. ఇవాళ 30 లక్షలకి 35 లక్షలకి ఇవాళ నీట్ పేపర్ నమ్ముకోవడం ఇవాళ సిగ్గుచేటుగా కనపడతా ఉంది. ఇవాళ విద్యార్థి జీవితాలు ఆగమైపోతా ఉన్నాయి. కాబట్టి వెంటనే దీనికి ప్రధానమంత్రి స్పందించాలా. ఎవరో ఇద్దరు చౌకబారు మంత్రులు మాట్లాడటం కాదు, ఇవాళ ప్రధానమంత్రి స్పందించాలా. వెంటనే నీట్ రద్దు చేయాలా, మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలా. ఎవరైతే 25 లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాశారో వాళ్ళే కాదు, ఇవాళ దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో అనేక విద్యా సంస్థలు చదువుతున్న విద్యార్థులు మొత్తం కూడా ఈ పరీక్ష వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే దీన్ని రద్దు చేసి, ఎన్టీఆర్ రద్దు చేసి, ఏదైతే అవకతవకలు జరిగినాయో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వెంటనే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి యువజన సంఘాలు కలుపుకొని మోడీ మెడలు ఉంచేదాకా ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మోడీ గారు దేశంలో ఎక్కడ కూడా లేనటువంటి, అంటే మన దేశం 193 దేశాల్లో మన భారతదేశంలో ఉన్నటువంటి యువత 60%, పూర్తిగా 60% ఉన్నటువంటి యువత విద్యార్థి సంఘం మీద, అదేవిధంగా చదువులపై ఆధారపడి ఉన్నటువంటి భూములు అమ్ముకొని రూములలో కూర్చొని కోచింగులు తీసుకొని ఇంతవరకు కూడా ఇటువంటి నీట్ ఎగ్జామ్ 720/720 ఒక హర్యానా రాష్ట్రంలో 67 మందికి, అదేవిధంగా ఒక పరీక్షా కేంద్రంలోనే కేవలం 8 మందికి 720 అవుట్ ఆఫ్ 720 రావటం ఇది ప్రథమం. అదేవిధంగా ఏదైతే నరేంద్ర మోడీ ఎలక్షన్ల కంటే ముందు ఏవైతే హామీలు ఇచ్చాడో, పార్లమెంట్ సాక్షిగా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మూడోసారి కూడా అధికారంలోకి వచ్చి ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఏదైతే చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా నిర్వీర్యమయ్యాయని చెప్పి మేము నీటి మీద రాతలుగా అని చెప్పేసి కొనసాగించడం జరుగుతుంది.
అదేవిధంగా ఏదైతే నరేంద్ర మోడీ ఆనాడు ఇచ్చినటువంటి అన్ని సెక్టార్లు కూడా ప్రైవేట్ సెక్టార్లు అన్నీ కూడా గవర్నమెంట్ సెక్టార్లన్నీ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అమ్ముకొని ఆయన సొంత ఉన్నటువంటి అదానీ అంబానీ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నాడు. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా బొగ్గు గనుల్ని వారు అమ్ముకోవడం జరుగుతుంది. ఈరోజు జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ని మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టి ఉన్నటువంటి వారి విద్యార్థుల ఆశలను అడియాసలు చేయకుండా మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలని, లేని పక్షంలో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో విద్యార్థి సంఘాలు నరేంద్ర మోడీని గద్దె దింపే వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ మూడోసారి యాట్రిక్ ప్రభుత్వం అని చెప్పని గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ నీటి పరీక్ష లీకేజ్ కారణమయ్యి ఇవాళకి 20 రోజులు గడుస్తున్నప్పుడు కూడా లీకేజ్ కారకమైనటువంటి అవకతవలు జరిగినటువంటి ఈ అవకతవలు కారకమైనటువంటి వాళ్ళపైన కనీసం చర్యలు తీసుకోలేదు. సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించలేదు. విచారణ జరిపించకుండా ఇవాళ నీ ప్రధానమంత్రి PM సీట్కే నువ్వు పరిమితమయ్యి నీ ఆఫీస్ కార్యాలయాన్ని విడనాడకుండా బయటకు వచ్చి ఇవాళ ఈ దేశంలో 24 లక్షల మంది విద్యార్థులు ఇవాళ సఫర్ అవుతుంటే ఇవాళ నరేంద్ర మోడీకి ఇవాళ కనిపించట్లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల బాధ ఇవాళ ఈ నరేంద్ర మోడీ కనిపించట్లేదా? తక్షణమే నరేంద్ర మోడీ ఇవాళ తక్షణమే విచారణ జరిపించాలి. ఇవాళ నీటి పరీక్ష అవతవకలు జరగకుండా ముందే ఈ అవతవకలు మరవకుండా ముందే ఇవాళ నెట్ ఎగ్జామ్ కూడా ఇవాళ లీకేజ్ పరమైన పరిస్థితి ఉంది. ఇవాళ ఈ దేశంలో నీటి రాసినా నెట్ రాసినా నేషనల్ ఇంట్రెస్ట్ చెట్లు రాసినా NTAని పూర్తిగా రద్దు చేయాలి. 2017 ముందు ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి ఉంది. కానీ ఇవాళ స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి రాష్ట్రాలని కూడా తీసేసి ఇవాళ ఒకే నేషన్ ఒకే ఎగ్జామ్ చెప్పని నేషనల్ ఏజెన్సీకి అప్పచెప్పినటువంటి నరేంద్ర మోడీ నీ మొండి వైఖరి విడనాడాలని చెప్పని విడనాడి విచారణ జరిపించబోతే AISF ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన ఉద్రిస్తామని చెప్పడం హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.